సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు టీపీసీసీ స్పోక్స్ పర్సన్ రియాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. అసలు సార్ చెప్పండి సార్, ఈ బస్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? వాస్తవంగా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైంది. ఎందుకు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకమైందంటే ఈ రాష్ట్రము ప్రధానంగా ఉద్యోగాల కోసం ఏర్పడ్డ రాష్ట్రం ఇది. దీని నినాదమే ములికి నినాదం, అంటే స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని. ఏ ఉద్యోగ ఆకాంక్షల కోసం ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఏ యువకుల త్యాగాల ఫలితంగా ఈ రాష్ట్రం ఏర్పడిందో ఆ యువకులకు పూర్తిగా అన్యాయం జరిగింది. ఆ నేపథ్యంలో 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలని ఖాళీగా ఉన్నా ఆ ఉద్యోగాలను ఎక్కడ నింపే ప్రయత్నం చేయలేదు. అరాకొర నోటిఫికేషన్లు వచ్చినా ఆ నోటిఫికేషన్లు లీకేజీలు అయిపోయి, ప్యాకేజీలు అయిపోయి నిరుద్యోగుల జీవితాలు డ్యామేజీగా మారిపోయినాయి. వాస్తవంగా ఉద్యోగాల కల్పన అంటే ఒక రాష్ట్ర అభివృద్ధిని మరింత బలోపేతం చేయడమే. కానీ టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఏమనుకుందంటే ఉద్యోగాలు ఇవ్వడం అనేది వ్యయంతో కూడుకున్న విధానం అనుకుంది. వాళ్ళకి ఒక యూత్ పాలసీ లేదు, వారికి ఒక నిరుద్యోగుల సంఖ్యను తగ్గించే పాలసీ లేదు, ప్రభుత్వ ఉద్యోగాలను నింపే పాలసీ లేదు. కాబట్టి ఒక జనరేషన్ పోయింది. అంటే అనేక సంవత్సరాల నుంచి చాలా కష్టపడి చదివిన వీళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు. ఇతను పిహెచ్డి హోల్డర్, అట్లాగే ఈజ్ ఏ పిహెచ్డి హోల్డర్, ఈజ్ బీటెక్ అండ్ ఎంటెక్. కొంతకాలం ఫారిన్లో పనిచేసి ఇక్కడ ఉద్యోగాలు ఉంటే వచ్చాయన్నాడు. వారు ఒక ఎంటెక్ హోల్డర్. వీళ్ళందరూ క్వాలిఫికేషన్లను మీరు ఒకసారి అడగండి, మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇంత హైలీ క్వాలిఫైడ్ అయిన వాళ్ళకి అవకాశాలు లేకుండా అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ కనుక గెలిస్తే వీళ్ళందరి పరిస్థితి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉద్యోగాల కల్పనను కల్పించే పార్టీ వైపు, పబ్లిక్ సెక్టార్ను రక్షించే పార్టీ వైపు, ఆ కోణంలో మేము ఈ బస్ యాత్రలు చేపడుతున్నాం. ఈ బస్ యాత్ర లక్ష్యం ఏంటంటే ఎవరైతే పబ్లిక్ సెక్టార్కు అండగా నిలుస్తారో, ఎవరైతే ఉద్యోగాల కల్పన కోసం అండగా నిలుస్తారో వాళ్ళకు ఓటేమని చెప్తున్నాం. ఇప్పుడు ఆ హామీని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మేనిఫెస్టోలో చెప్పబోతుంది. అట్లాగే రాహుల్ గాంధీ లాంటి అగ్రస్థాయి నాయకులు కూడా చెప్పారు. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వైపు ఆలోచించమని చెప్పేసి ఈ నిరుద్యోగులందరూ కూడా అపీల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది వీళ్ళకు బ్రతుకు సమస్య అమ్మా, వీళ్ళకు జీవన్మరణ సమస్య. ఇది ఎన్ని రోజులు సార్ ఈ యాత్ర? ఈ యాత్ర 10 రోజులు జరుగుతుంది. 100 నియోజకవర్గాలు. ఇందులో 2 పార్ట్స్ చేశాం. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ యాత్ర నడుస్తున్నది. ఈ ఉత్తర తెలంగాణ యాత్ర, దక్షిణ తెలంగాణ యాత్ర ఏదైతుందో 50 నియోజకవర్గాలను ఒక బస్సు, 50 నియోజకవర్గం ఇంకో యాత్ర తీసుకుపోతుంటుంది. 100 నియోజకవర్గాల మీద ప్రభావం. సార్ ఇక్కడైతే కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వారితో ఇప్పుడు ఒకసారి మాట్లాడేద్దాము. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు ఒలిగొండ నరసింహ మేడం, పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ కావాలని. ఓకే నరసింహ గారు చెప్పండి, మీకు అంటే ఇప్పుడు ఈ యాత్ర వల్ల తర్వాత ఈ కాంగ్రెస్ వస్తే కనుక మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారా నిజంగా? ఖచ్చితంగా మేడం, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజాస్వామ్యం ఉండే స్వేచ్ఛ ఉంటుంది దాంట్లో పార్టీలో. ఇప్పుడు కేసీఆర్ లాగా కుటుంబ పరిపాలన ఏమీ ఉండదు. ఇవాళ తెలంగాణకు తొలిదేశ మలిదేశ పోరాటం పునాదే ఉద్యోగాలు. మలిదేశ ఉద్యమం ఒక పక్క పెడితే మలిదేశ ఉద్యమంలో మన జరిగింది ఏంది? పోటీ నెప్పు వల్ల 2009లో ఉవ్వెత్తున ఉద్యమం, దాని కేసీఆర్ గారు దీక్ష చేయడం. దాని ముఖ్య కారణం ఏంటి? ఓన్లీ పోటీ నెప్పు, అంటే ఉద్యోగ సమస్య, ప్రిజన్ సమస్య. ఆ సమస్య నుంచి వచ్చే నీళ్ళు నియామకాలు ఒక భాగం అయితే ఈ తెలంగాణలో మెజార్టీగా ఉన్న వాళ్ళు చిన్న 1 ఎకరం భూమి లేని గ్రామీణ ప్రాంత విద్యార్థులు అయినప్పుడు వాళ్ళ యొక్క ఆకాంక్ష ఒక ఫ్యాషన్ ఏంది? ప్రభుత్వ ఉద్యోగం. ఆ ఉద్యోగాలు అందరికి ఇవ్వమని చెప్పట్లేదు, మేము ఉన్న కొద్ది ఉద్యోగాలు ఫిల్ చేయమని చెప్పాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ చేసిన విశ్వాల్ కమిటీ రిపోర్టే ఉన్నది. మరియు మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు అసెంబ్లీ వేదిక ఏమని చెప్పారు? డిఎస్సి సంబంధించి 25,000 పోస్టులు అని చెప్పి 5,000 పోస్టులు చేశారు. టీఎస్పీఎస్ బోర్డు నేను గ్రూప్ 1 2 సార్లు క్వాలిఫై, అంటే నెక్స్ట్ టైం క్వాలిఫై సిద్ధంగా ఉన్నాను. మరోసారి క్వాలిఫై అయినప్పుడు మేము మాట్లాడాము, రద్దు చేయమని చెప్పాము. అప్పుడు ఏమన్నారు వాళ్ళు? లేదు మంచిగా చేస్తామని చెప్పి కేటీఆర్ గారు హామీ ఇచ్చారు. సెకండ్ టైం కూడా ఏమంటారు? ఇది ప్రతిపక్షాలు కుట్టానని అదన్నది. తర్వాత క్షమాపణ కోరాడు, రక్షణ చేశాడు. అమ్మాయి బతుకమ్మ పండుగ ఇంటికి పోలేక ఆత్మహత్య చేసుకుంటే ఒక యాదవ్ బిడ్డ, ఒక మహిళ, ఒక తల్లి అమ్మాయి అశోక్ నన్ను చదువుకుంటే ఆ అమ్మాయి మీద అబాండాలు వేసి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు వెళ్తున్నాయని చెప్పి దగ్గర పిలిపిస్తుంది. అంటే తెలంగాణ సమాజం ఇన్ని రోజులు భరించింది ఇక భరించే ఓపిక మాకు లేదు, మా తల్లిదండ్రులు లేదు, సమాజం లేదు. కాబట్టి మేము చెప్తున్నాం, మేము అప్పీల్ చేస్తాం తెలంగాణ విద్యార్థి పక్షాన. విద్యార్థులు అంటే మేము ఒకరిమే కదా మేడం, మా కుటుంబ సభ్యులు, మా బంధువులు, మిత్రులు, మా స్నేహితులు అందరూ చెప్తా ఉన్నాం, అప్పీల్ చేస్తాం. ఇవాళ భరోసా వస్తున్నారు. మళ్ళీ వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం వస్తే ఈ తెలంగాణ ప్రజలు భరోసా కాదు, మనం గోసపడతాం, నీడ లేకుండా పోతాం. ఇదే అమరవీర సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేసాము. ఇవాళ స్వేచ్ఛాయుత, ఇవాళ ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఇలా ప్రభుత్వాలు నడుస్తున్నాయి కాబట్టి ఈరోజు స్వేచ్ఛాయుతంగా మాట్లాడుతున్నాం. మీ మీడియా కూడా తెలుసు, ఈ ఏనాడని ఇలా మనకు సమయం ఇచ్చారు, ఇవ్వలే కదా. ఇది మేము ఊపిరి. ఇవాళ తెలంగాణ
15 ఏళ్ల తర్వాత ఊపిరి పీల్చుకుంటుంది. రేపు డిసెంబర్ 3 తర్వాత తెలంగాణ నిజమైన స్వాతంత్రం రాబోతుందని మేము కోరుకున్నాం. దానికి అలుపెరగని పోరాటం చేసి సిద్ధంగా ఉన్నాం. మేము ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ పేరు? సందీప్ సాగర్ అండి. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేసినానండి. 2015లో బీటెక్ చేసిన. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగానే కేసీఆర్ అభివృద్ధి అవ్వలేదు అంటారా? కేసీఆర్ పాలనలో ఇక్కడ నిరుద్యోగులకు అన్యాయమే జరిగింది. ఖచ్చితంగా జరిగిందండి. నిరుద్యోగులు మొత్తం దగాపడ్డారు తెలంగాణలో. ఆల్మోస్ట్ గా నేను 2015లో నాది బీటెక్ అయిపోయింది. 2017 నుంచి నేను కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నా. అప్పటి నుంచి గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అవుతున్నా. 2 టైమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినారు, రద్దు అయిపోయింది. గ్రూప్ టూ ఒకసారి అటెంప్ట్ చేసినాను. తర్వాత ఇప్పుడు మొన్న గ్రూప్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తా అన్నారు. మళ్ళీ మెయిన్గా మా పోరాటం ఏంటంటే లీకేజ్లు ప్లస్ ఉద్యోగ నియామకాలు అనేవి కరెక్ట్గా చేయట్లేదు తెలంగాణ గవర్నమెంట్. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకి అండగా నిలబడుతుంది మెయిన్గా. కాబట్టి నిరుద్యోగులకు అందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడమని చెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికే ట్రై చేస్తాం. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను బొందబెడతాం. కిషోర్ ఏం చదువుకున్నారు? నాది కూడా బీటెక్ అయిపోయిందండి. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ టీఎస్పీఎస్సీ రద్దు ఇవన్నీ కూడా వీటి వల్ల నిరుద్యోగ సమస్యలు కూడా ఎక్కువయ్యాయా, లేకపోతే అవన్నిటి ఆధారంగా మీరు యాక్చువల్గా ఇలాంటి ర్యాలీకి ముందుకు వచ్చారా? లేదు మేడం, మనకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. నియామకాల విషయంలో మాకు కూడా ఎంతో ఎదురు చూసాము. పారదర్శకంగా ఎగ్జామ్స్ కూడా జరుగుతాయని చెప్పేసి కూడా అనుకున్నామండి. కానీ ఇంతవరకు అలా జరిగింది లేదు. కేటీఆర్ కూడా ఇప్పటికీ నీళ్లు నిధులు నియామకాల దగ్గర బాగానే సక్సెస్ అయిందంటారా ప్రభుత్వం? లేదు 100% లేదు మేడం. నియామకంల విషయంలో మేడం 2018 నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్లు లేవు. ఇచ్చిన నోటిఫికేషన్లో పేపర్లు లీక్ అయినాయి 2 సార్లు. ప్లస్ మళ్ళీ పేపర్లు కూడా గ్రూప్ 1 2 సార్లు రద్దు చేసిన మేడం. యాక్చువల్లీ అప్పటి వరకు వాళ్ళు చేసిన 2019 2018 వరకు పంచాయత్ సెక్రటరీ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, వేరే ఇతర ఎగ్జామ్స్ అన్ని కలుపుకొని ఒక 28,000 వరకే వాళ్ళు ఫిల్అప్ చేసింది మేడం. అప్పటి నుంచి ఒక నోటిఫికేషన్ లేదు. ఆ తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అన్ని రద్దయినాయి మేడం. వాటి మీద మాకు నమ్మకం లేదు. దయచేసి ఈ గవర్నమెంట్ మారితేనే, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఒక వితిన్ 1 year లోపల మెగా డిఎస్సి కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ 2, 3, 4 ఏ నోటిఫికేషన్ అని ఇచ్చి పారదర్శకంగా వాళ్ళు చేస్తారన్న నమ్మకం కొద్దీ మేము నిరుద్యోగులను ఇంకా అందరినీ చైతన్యవంతం చేయాలని చెప్పేసి దీనికి పూనుకున్నాం మేడం. దీనికి సంఘీభావంగా మాకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ సార్ కావచ్చు, ప్రజా సంఘాలు కానీ ముఖ్యంగా నిరుద్యోగులు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. దాని గురించి మంచిగా సక్సెస్ చేయాలని ఈరోజు స్టార్ట్ చేసినాం. మీ పేరు సార్? ప్రేమ్ కుమార్. ఓకే, ప్రేమ్ కుమార్ గారు చెప్పండి, యాక్చువల్గా నిరుద్యోగ సమస్యలు నిజంగానే అరికట్టాలి అని కాంగ్రెస్ లోకి వస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ ని ముఖ్యంగా పూర్తిగా నమ్మి మా సమస్యలన్నీ తొలగుతాయి అని వస్తున్నారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓన్లీ కాంగ్రెస్ ని గెలిపించాలనే ఉద్దేశంతోనే మేము నిరుద్యోగ యాత్ర చేస్తున్నాం అనుకుంటే తప్పు. ఫస్ట్ నిరుద్యోగులు దగాపడి ఉన్నారు. ఈ విషయం రాష్ట్రం మొత్తం తెలుసు. రాష్ట్రమే దేశం అంతా మన గురించి ఎక్కువ నవ్వుకుంటుందన్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్ నే గెలిపించడానికి వస్తున్నారా అని అంటే, ఈ నిరుద్యోగులు దగాపడ్డారు. మాకు ఇప్పటికీ ఈ 5 years నుంచి నేను 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 5 years నుంచి ఏ నోటిఫికేషన్ లేక రాక టీవీ ముందు 1 సంవత్సరం ముందు మార్చిలో టీవీ ముందు కూర్చొని బంపర్ ఆఫర్ ఇస్తానని ప్రకటించినప్పటి నుండి అంతకు ముందు కూడా ఒక 1 year 1.5 year నుంచి నేడో రేపో అంటే మేము ఏ ప్రైవేట్ ఉద్యోగాలకు కానీ ఇతర ఫీల్డ్ ఉద్యోగాలకు కానీ పోకుండా నిరీక్షిస్తూనే అట్లనే వండుకుంటూ కరోనా తర్వాత కంటిన్యూస్ని అలాగే మా ప్రిపరేషన్ కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇస్తా అని ప్రకటించిన తర్వాత చాలా రోజులకు కానీ నోటిఫికేషన్స్ ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేసిన ఈ భాగవతం అంతా మనం అందరం రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ప్రతి వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇలా చేయడం ద్వారా, రద్దులు చేయడం ద్వారా, లీక్లు చేయడం ద్వారా వాళ్ళు విశ్వసనీయతను కోల్పోయారు. టీఎస్పీఎస్సీని రద్దు చేయాలంటే వాళ్ళు రద్దు చేయలేదు. ఎంతో మందికి ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, ఇక్కడ ఉన్న గవర్నర్ గారికి ఎంతో మందికి మేము లేఖల ద్వారా విన్నవించుకున్నాం. మాకు జరిగిన నష్టాన్ని వాళ్ళకి వివరించడం. ఎక్కడి నుండి మాకు లాభం చేకూర్చింది? సరే, కాంగ్రెస్ వాళ్ళకి మేము ఇచ్చినప్పటికీ వాళ్ళు కనీసం మాట్లాడి వాళ్ళు మాకు మద్దతుగా నిలిచారు. ప్రతిసారి ఆకునూరు మురళి సార్, రియాజ్ సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, అశోక్ సార్ లాంటి వాళ్ళు, ఇన్స్టిట్యూట్ పెట్టిన అశోక్ సార్ లాంటి వాళ్ళు మాకు మద్దతు తెలపడమే తప్ప ఎక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఒక ఎల్బీ నగర్ లో మాత్రం ఆ గ్రూప్ 2 పోస్ట్పోన్ ఎవరైనా చేస్తారండి. పోస్ట్పోన్ చేసిన తర్వాత మాకు ఎలాంటి న్యాయం చేకూర్చాలని, ఇప్పుడు రద్దయి లీక్ అయింది, అప్పుడు మీరు ఏం మాట్లాడారు? జస్ట్ పోస్ట్పోన్మెంట్ కు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు మాట్లాడినంత మాత్రాన మాకు మద్దతు ఇచ్చినట్ట, మాకు సహాయం చేకూర్చినట్ట? తర్వాత జరిగే పరిణామాలకు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు దానికి పిల్లలకు మేము ఇంత కష్టపడి వాళ్ళకు మద్దతుగా నిలిచి మేము పోస్ట్పోన్ చేస్తే అది కండక్ట్ చేసిన తర్వాత కరెక్ట్ గా కండక్ట్ చేయాలని పరిస్థితి తెచ్చేయండి అని చెప్పేసి మీరు సిగ్గుపడి
మీ పార్టీని ఒప్పించి మరి బయటకు వచ్చి దానికి రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పని ఎవరు చేయలేదు. మేము నిరుద్యోగులం, మేము ఒకటే డిసైడ్ అయినాము, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలను మేల్కొల్పాలి. చాలా మంది మేల్కొల్పున్నారు ఆల్రెడీ, వాళ్ళకి అవేర్నెస్ ఉందండి, చాలా మందికి చైతన్యవంతులు అయిపోయారు. కాకపోతే ఇంకెక్కడైనా మిగిలి ఉంటే కొందరు అంటున్నారు ముసలి వాళ్ళు కానీ, కొందరు నిరుద్యోగులు, అంటే అందరు యువత నిరుద్యోగులు అనే కాదు కదా, కొంత యువత నిరుద్యోగులు కాని వాళ్ళకి అర్థం కావట్లేదు మా బాధ ఏంటనే. అలాంటి వాళ్ళకి మా బాధ ఏంటో తెలియజెప్తాము. ఈ తెలియజెప్పే క్రమంలో మేము డిసైడ్ అయిన దానికి కాంగ్రెస్ అంది మేము మీకు మద్దతు ఇస్తాము. మీరు చేస్తున్నది ఒక నిజాయితీ గల యాత్ర, నిజాయితీ పోరాటం చేస్తున్నారు కాబట్టి మీకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ వచ్చినందుకు మేము వాళ్ళు ఈ మద్దతును మేము ఇంకా మాకు స్ట్రెంథన్ చేస్తారని మేము దాన్ని చేకూర్చుకొని ఇంకా ముందుకు పోయి మాకు ఏదైతే మద్దతు ఇస్తారన్నదో దాని ద్వారా మాకు ఉద్యోగ కల్పన ఇస్తారని భరోసా ఇస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ కి కుండ బద్దలు కొట్టినట్టుగా మేము సపోర్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ ని గెలిపించాలని మేము ఉద్యమం చేయట్లేదు. మేము చేస్తున్న ఈ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు తెలిపి మీది న్యాయమైన పోరాటం అని చెప్తుంది కనుక మా నిరుద్యోగులంతా కాంగ్రెస్ పక్షాన ఉండి గెలిపించుకొని మా ఉద్యోగాలను మేము పొందుతాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. కాపాడుకుందాం పబ్లిక్ సెక్టార్ ని, కాపాడుకుందాం పబ్లిక్ సెక్టార్ ని, కాపాడుకుందాం పబ్లిక్ సెక్టార్ ని. నిరుద్యోగుల ఐక్యత, విద్యార్థి నిరుద్యోగుల ఐక్యత, విద్యార్థి నిరుద్యోగుల ఐక్యత. సిగ్గు సిగ్గు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, సిగ్గు సిగ్గు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, సిగ్గు సిగ్గు టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ.